ముద్దాయిని ప్రవేశపెట్టండి. ఇంకెక్కడ ముద్దాయి యువర్ ఆనర్? పక్కాగా ప్లాన్ చేసి జైలు నుంచి కోర్టుకొచ్చే మధ్యదారిలో పోలీసుల కళ్ళు గప్పి ఎస్కేప్ అయిపోయాడు. ఏంటి మీరనేది? నిజమే యువర్ ఆనర్. కావాలంటే పోలీసు వారిని అడగండి. అవును జడ్జి గారు, ముద్దాయిని జైలు నుంచి కోర్టుకు తీసుకొస్తుంటే దారి మధ్యలో యువర్ ఆనర్, దీన్ని బట్టే అర్థమైపోతుంది ముద్దాయి ఫ్రాడ్ చేశాడని. కోర్టులో తన తప్పు ఎలాగో ప్రూవ్ అవుతుంది, తనకు శిక్ష పడుతుందని భయపడి పారిపోయాడు. జరిగిన సంఘటనని పరిగణలోకి తీసుకొని ముద్దాయిని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను యువర్ ఆనర్. ముద్దాయి తరఫు డిఫెన్స్ లాయర్ భవానీ గారు, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? డిఫెన్స్ లాయర్ ఇంకేం చెప్తారు యువర్ ఆనర్? ముద్దాయి తప్పించుకొని పారిపోయినప్పుడే అతను తప్పు చేశాడని రుజువైంది. ఇక మీరు తీర్పు ఇవ్వడమే మిగిలింది యువర్ ఆనర్. ముద్దాయి జ్యుడిషియల్ కస్టడీ నుంచి తప్పించుకున్నాడు కాబట్టి ఎటువంటి వాదనలు వాయిదాలు లేకుండా ముద్దాయి యష్కి ఒక్క నిమిషం జడ్జి గారు. నా భర్త ఎక్కడికి పారిపోలేదు జడ్జి గారు. కోర్టుకు తీసుకొచ్చే దారిలో నా భర్తని చంపాలని కొంతమంది ప్లాన్ చేశారు. నా భర్తని కాపాడుకోవడం కోసం నేనే వెళ్లి నా భర్తని అక్కడి నుంచి తప్పించి తీసుకొచ్చాను. నీ భర్త మీద హత్యా ప్రయత్నం జరిగిందా? అవును జడ్జి గారు, ఇది రెండోసారి. మొదటిసారి జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నప్పుడు జరిగింది. ఆ రోజు నా భర్తని చంపాలని ట్రై చేశారు. కావాలంటే జైలు సిబ్బందిని అడగండి.
ముద్దాయి క్షేమంగా వచ్చాడు కాబట్టి భవానీ గారు మీ ఆర్గ్యుమెంట్ మొదలు పెట్టండి. యువర్ ఆనర్, సాక్ష్యాలు సబ్మిట్ చేయడానికి మాకు కొంచెం టైం కావాలి. ఇంకా ఎంత టైం కావాలండి? ఆల్రెడీ 14 రోజులు టైం ఇచ్చారు. ఒక మనిషి చనిపోయాడు, ఇంకెవరి ప్రాణాలైనా పోవాలనా వాయిదా అడుగుతున్నారు? యువర్ ఆనర్, ఇంకా టైం ఇచ్చి వేస్ట్. ఈ కేసులో ఈరోజే ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడవలసిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. యువర్ ఆనర్, నా క్లయింట్కి న్యాయం జరగడానికే నేను టైం అడుగుతున్నాను. మీరే ఆలోచించండి మై లార్డ్. కానీ నిజంగా నా క్లయింట్ తప్పు చేసిన వాడే అయితే తనకి తప్పించుకునే అవకాశం ఉన్నా సరే మళ్ళీ ఈ కోర్టుకొచ్చి మీ ముందు ఎందుకు హాజరవుతాడు? ఇప్పుడు జరిగిన సంఘటనే కాదు, ఇంతకు ముందు కూడా కోర్టు ఆవరణలో మీరు చూస్తుండగా మీ సమక్షంలోనే ఏం జరిగిందో కూడా మీరు కళ్ళారా చూశారు. ఒక ఖైదీ తప్పించుకుని పారిపోతుంటే తన ప్రాణాలకి తెగించి అతన్ని పట్టుకుని పోలీస్ వారికి అప్పగించాడు. సార్, మనం అనుకున్నదేంటి, మీరు చేసేదేంటి? నేను నీతో పాటు పారిపోవడానికి రాలేదురా, నిన్ను పట్టించడానికి వచ్చా. రా. నా క్లయింట్కి చట్టమన్నా న్యాయస్థానమన్నా విలువ గౌరవం ఉన్నాయి. అలాంటి వాడు తప్పు చేశాడంటే ఎలా నమ్ముతారు యువర్ ఆనర్? వంద మంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక్క అమాయకుడికి కూడా శిక్ష పడకూడదని మన చట్టంలో ఉంది యువర్ ఆనర్. అందుకే ఇంకొక్క వాయిదా అడుగుతున్నాను. నా క్లయింట్ ఏ ఫ్రాడ్ చేయలేదని ప్రూవ్ చేయడానికి దయచేసి ఇంకొంచెం టైం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. యువర్ ఆనర్, డిఫెన్స్ లాయర్ గారు ఇలా టైం అడుగుతున్నారంటే నాకెందుకో అనుమానంగా ఉంది. వీళ్ల వెనక ఇంకెవరో ఉన్నారనిపిస్తుంది. ఇంకొంచెం టైం ఇస్తే జనాల దగ్గర కొట్టేసిన డబ్బుని పూర్తిగా మాయం చేసేసి చేతులు ఎత్తేస్తారనిపిస్తుంది. భవానీ గారు, ఇంకా ఎందుకు టైం అడుగుతున్నారు? ఆల్రెడీ మీకు 14 రోజులు టైం ఇచ్చాం. ఒక్క ఎవిడెన్స్ సబ్మిట్ చేయలేదు, మళ్ళీ టైం అడుగుతున్నారు. ఇలా అయితే ఎలాగండి? యువర్ ఆనర్, ఎవిడెన్స్లు కలెక్ట్ చేసే పనిలోనే మేమున్నాం. అవి సబ్మిట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. అందుకే ఇంకో వాయిదా ఇవ్వమని నేను వేడుకుంటున్నాను. సరే, ముందైతే ప్రాసిక్యూషన్ జరగనివ్వండి. మీకు ఇంకో వాయిదా ఇవ్వాలా లేదా అనేది అప్పుడు డిసైడ్ చేస్తాను. యువర్ ఆనర్, ఇంకా ఎలాంటి ప్రాసిక్యూషన్ అవసరం లేదు. ఇది క్లియర్ కట్ కేస్. అంటే డే 1 నుంచి ముద్దాయే ఫ్రాడ్ చేశాడు అనడానికి కావాల్సిన సాక్ష్యాలన్నీ మీకు సబ్మిట్ చేశాము. అవన్నీ మీ దగ్గరే ఉన్నాయి. వాటిని పరిశీలించి ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. పీపీ గారు పదే పదే నా క్లయింట్ ఫ్రాడ్ చేశాడు అంటున్నారు. నిజంగా ఫ్రాడ్ చేసుంటే నా క్లయింట్ మీద ఎందుకు 2 సార్లు హత్యా ప్రయత్నం జరిగింది? దీన్ని బట్టి చూస్తే ఈ ఫ్రాడ్ చేసిన వారు వేరే వాళ్ళు ఉన్నారు. వాళ్లే నా క్లయింట్ని అన్యాయంగా ఈ కేసులో ఇరికించి చంపాలని ట్రై చేస్తున్నారు. నా క్లయింట్ చనిపోతే ఎలాంటి ఎవిడెన్స్లు లేకుండా కేసు తన మీద పడి శిక్ష పడుతుంది. అందుకే హత్య ప్రయత్నం చేస్తున్నారు. అబ్జెక్షన్ యువర్ ఆనర్.
ఈ హత్యా ప్రయత్నం అనే ప్లాన్ యష్దే ఎందుకు అయి ఉండకూడదు? తన మీద హత్యా ప్రయత్నం జరుగుతున్నట్టుగా నాటకం ఆడి తను ఏ తప్పు చేయలేదని కోర్టు వారిని తప్పుదోవ పట్టించడానికి ఇలా చేశాడేమో. ఇప్పుడు మీరు చెప్పింది నిజమనడానికి మీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా పీపీ గారు? ఈ కేసులో అతి ముఖ్యమైన సాక్షి ఒకరున్నారు యువర్ ఆనర్. మీరు పర్మిషన్ ఇస్తే ప్రవేశపెడతాం. పర్మిషన్ గ్రాంటెడ్. ఎవరో ఆ అతి ముఖ్యమైన సాక్షి పీపీ గారు? ఆ సాక్షి ఎవరో కాదు, ముద్దాయి భార్య సింధు. సింధు గారు, మీరు ఇక్కడికి వస్తే కొన్ని ప్రశ్నలు అడుగుతాం. మీ ఆయన చేసే ప్రాజెక్టులో ఫ్రాడ్ జరుగుతుందని, అది జెన్యూన్ కాదని, ఆ ప్రాజెక్ట్ వర్క్స్ ఆపడానికి ఇంతకు ముందే మీరు ప్రయత్నించారు, అవునా కాదా? అవును. ఎందుకు అలా చేశారు? ప్రాజెక్ట్లో లోపాలున్నాయి. ప్రాజెక్ట్ని అడ్డం పెట్టుకుని కొంతమంది జనాల్ని మోసం చేయాలని చూస్తున్నారు. అందుకే ప్రాజెక్ట్ ఆపాలని ట్రై చేశాను. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ముద్దాయి భార్యే ప్రాజెక్టులో లోపాలున్నాయి, ప్రాజెక్ట్ని అడ్డం పెట్టుకొని జనాల్ని మోసం చేయాలని చూస్తున్నారని చెప్పాక ఇంతకన్నా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఇంకేముంటుంది యువర్ ఆనర్? జడ్జి గారు, నా ఉద్దేశం అది కాదు. నీ ఉద్దేశం అదే కాదు, నా ఉద్దేశం అది కాదు. నీ ఉద్దేశం అదే ఉద్దేశం అదే ఉద్దేశం అదే ఉద్దేశం అదే ఉద్దేశం అదే ఉద్దేశం. ఇక మీరు వెళ్ళి కూర్చోవచ్చు. The court is adjourned for lunch. హే, నీకు ఉందా? మైండ్ ఉందా? నేనేం చెప్పానో నువ్వే చేసావు. యశుడి కిడ్నాప్ చేయమని అన్నీ అరేంజ్ చేసి నీకు అప్పచెపితే యశుడి సింధుకి అప్పచెప్పొస్తావా? ఇప్పుడు చూడు ఏమైందో. ఛీ, నిన్ను నమ్ముకున్నాను చూడు. నా చెప్పుతో నన్ను కొట్టుకోవాలి. యష్ మనం కాకుండా వేరే ఎవరో వచ్చి కిడ్నాప్ చేశారని నేను ఆల్రెడీ ఫోన్ చేసి పులిగాడికి చెప్పాను నీకు చెప్పమని. ఎరా చెప్పలేదా? ఈ యష్ని కిడ్నాప్ చేశారని చెప్పారు. అదే కదా నేను వచ్చి మీకు చెప్పింది. ఒరే పులి, నేను ఫోన్లో నీకు చెప్పింది యష్ని కిడ్నాప్ చేశారు అని కాదు, యష్ని మనం కాకుండా వేరే ఎవరో వచ్చి కిడ్నాప్ చేశారని చెప్పాను. ఏదైతే ఏంటి సార్, కిడ్నాప్ చేశారన్నారు కదా, నేను అదే చెప్పాను. ఎంత చెత్త పని చేసావురా. నీ వల్ల ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది. ఛీ! ఇప్పుడు కేసుని వేరే ఎలా డీల్ చేయాలి? అసలు ఏం చేద్దామో చెప్పు. సార్ కంగ్రాచులేషన్ సార్. సార్ కంగ్రాచులేషన్ సార్. ఏమైంది బీపీ గారు, ఎందుకింత ఆనందం? జడ్జిమెంట్ మనకి అనుకూలంగా వస్తుంది సార్. కన్ఫామ్గా యష్కి శిక్ష పడుతుందని ఇప్పుడే న్యూస్ అందింది.
ఎందుకు సింధు ఇలా చేసావు? నేనేం చేశానక్క? ప్రాజెక్ట్లో లోపాలున్నాయి, మోసం చేయాలని చూస్తున్నారని నువ్వెందుకు అలా చెప్పావు? నిజమే కదక్క నేను చెప్పింది. నువ్వు చెప్పింది నిజమే కావచ్చు సింధు, కానీ అది జడ్జి గారు వేరేలా అర్థం చేసుకుంటే ప్రాబ్లం అవ్వదా? నువ్వు చెప్పిన సాక్ష్యం వల్ల కేసు కంప్లీట్ గా వాళ్ళకి ఫేవర్ అయిపోయింది. నా కొడుకుని కాపాడుకోవటానికి ఇంక వేరే ఏ దారి లేదా అమ్మా? లేదంటే అసలు మన దగ్గర ఎలాంటి ఎవిడెన్స్లు కూడా లేవు. అవి లేకుండా అసలు ఏమని ఆర్గ్యూ చేస్తాం, ఎంతని ఫైట్ చేస్తాం? ఫైనల్గా జడ్జిమెంట్ చెప్పే ముందు జడ్జి గారు యష్ని నువ్వేమైనా చెప్పుకోవాల్సింది ఉందా అని అడుగుతారు. అప్పుడు యష్ చెప్పే సమాధానం మీదే మనం ఈ కేసు గెలుస్తామా ఓడిపోతామా అనేది ఆధారపడుందా అంటే? అయ్యో, ఎంత కష్టం వచ్చింది సింధు నీకు. ఎన్ని ప్లాన్లు వేసావు, ఎన్ని ప్రయత్నాలు చేశావు, అయినా నీ భర్తని కాపాడుకోలేకపోతున్నావు. అయినా నీ మూర్ఖత్వం కాకపోతే ఏం సాధించాలని అది చేస్తున్నావు నువ్వు? నీ భర్తని కాపాడుకుంటాను అని నువ్వు అనుకుంటున్నావేమో గాని నువ్వే యష్కి శిక్ష పడేలా చేస్తున్నావని తెలుసుకోలేకపోతున్నావు. జైల్లో యష్ మీద అటాక్ చేయించాను, తప్పించుకున్నాడు. ఇప్పుడు కోర్టుకు రాకముందు కిడ్నాప్ ప్లాన్ చేశాను, దాన్ని నువ్వు చెడగొట్టావు. కానీ ఇప్పుడు రాబోయే జడ్జిమెంట్ని మాత్రం నువ్వు ఆపలేవు. యష్కి శిక్ష పడి తీరుతాది. మర్యాదగా నా కాళ్ళు పట్టుకుని క్షమించమని అడిగితే అప్పుడు యష్కి శిక్ష తగ్గేలా మా పీపీ గారికి చెబుతాను. నీ కాళ్ళు పట్టుకొని మేము క్షమాపణ అడగాల? దుర్మార్గుడా! ఎందుకు రెచ్చిపోతున్నారు? ఇప్పటికి మీకు జరిగింది చాలదా? మళ్ళీ మా మావయ్య మీద చెయ్యి వేస్తే మాత్రం ఏం చేస్తానో నాకే తెలీదు. ఇంకేం చేస్తావే మమ్మల్ని? మా కుటుంబాన్ని, మా జీవితాన్ని నాశనం చేసావు కదా, అది చాలదా? ఇంకేం చేస్తావు? నీ కొడుకు ఈ కేసు ఒప్పుకోకపోతే ఏటైనా శాస్త్రం. అది జరగని పని. ఆవేశం వదిలేసి కాస్త ఆలోచించు దమయంతి. యష్ ఈ కేసు ఒప్పుకుంటే మొత్తం అంతా ఆపేస్తాం, లేదంటే యష్కి ఎప్పుడైనా ఏటైనా జరగచ్చు. ఆ విషయంలో మేం గ్యారంటీ ఇవ్వలేము. అత్తయ్య,
యశ్ వస్తున్నాడు, రండి మాట్లాడదాం. వాడిని ఇలాంటి పరిస్థితుల్లో చూస్తూ నేనేం మాట్లాడలేనమ్మా. నువ్వే వెళ్ళి మాట్లాడు. సార్, నా భర్తతో ఒక్క 5 minutes మాట్లాడాలి. 5 minutes. థ్యాంక్ యూ. యశ్, యశ్, మనం ఈ కేసు ఓడిపోతామేమో అనిపిస్తుంది. నాకు అదే భయంగా ఉంది సింధు. అసలు ఇప్పుడు ఏం చేద్దాం? జనాలు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాను. యశ్, నువ్వు ఈ కేసు నుంచి బయటికి రావాలి అంటే అందుకు ఒకే ఒక్క దారుంది. ఏంటది సింధు? ఈ కేసుని నువ్వు ఒప్పుకోవాలి. అసలు ఏం మాట్లాడుతున్నావు సింధు? నేను ఈ కేసును ఒప్పుకోవడం ఏంటి? కేసు నేను ఒప్పుకుంటే నాకు శిక్ష పడుతుంది సింధు. అప్పుడు నాకు లైఫ్ అనేదే ఉండదు. మనకి వేరే దారి లేదు. నువ్వు ఈ కేసు ఒప్పుకో. అప్పుడు నేనేదో ఒకటి చేసి నిన్ను బయటికి తీసుకొస్తాను. ఇప్పటికీ అత్తయ్య మావయ్య నీ గురించి చాలా బాధపడుతున్నారు. పిల్లలైతే నాన్న నాన్న అంటూ కలవరిస్తున్నారు. కేసు ఒప్పుకో యశ్, దయచేసి ఒప్పుకో. వేరే దారి లేదు. నేనెందుకు ఇంతగా చెప్తున్నానో అర్థం చేసుకో. చివరిగా మీరేమైనా చెప్పాల్సిందుంటే చెప్పండి. నేనే ఈ ఫ్రాడ్ చేశాను. ఈ గ్యాంగ్లో ప్రధాన సూత్రధారి మా వదిన మధులత. అసలు నేను ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవడానికి కారణం అతనే. ఆయన పేరు మారుతీరావు.